హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. దుజనిషి గైస్, విఆర్ఓ నోటిఫికేషన్ 2025కి సంబంధించి మనకు 10,950 పోస్టులు అయితే రావడం అని మనకు ఆమోదం జరిగిందని చెప్పేసి కూడా నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారండి. సో ఫ్యాక్ట్ ఏందో ఒక విషయం నేను క్లియర్గా ఒక 2 నిమిషాలు మాట్లాడితే వెళ్ళిపోతాను. విషయం ఏంటంటే గైస్, ఇక్కడ మనకు విఆర్ఓ నోటిఫికేషన్ అనేది ఈ 10,950 దాంట్లో సో మనకి ఇంత స్థాయిలో మనకు ఖాళీలు అనేవి లేవు అని రావు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఆమోదించినటువంటి ఖాళీలు కరెక్టే 10,950, కానీ ఇందులో విఆర్ఏ అండ్ విఆర్ఓగా గతంలో రిక్రూట్మెంట్ అండ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వేరే డిప్యూటేషన్లో వేరే డిపార్ట్మెంట్లో మన వాళ్ళు కుదించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ విఆర్ఏ లేదా విఆర్ఓకి అయితే వస్తున్నారండి. అయితే అందులో వాళ్ళు ఆల్రెడీ మనకు ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు ట్రైనింగ్ కండక్ట్ చేస్తారా, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా అనేది వాళ్ళకు ఏదనేది క్లారిటీ ఇస్తారు. బట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనలాంటి నిరుద్యోగులు మన దాంట్లో జాబ్ సాధించాలంటే మాత్రం ఎగ్జాక్ట్గా మనకున్న వేకెన్సీస్ 9,950 అయితే కాదు. సో మనకు అందులో వీళ్ళు పోంగా ఎవరైతే ఇప్పుడు విఆర్ఏ విఆర్ఓకు మేము మళ్ళీ వెళ్ళి అక్కడ సర్వీస్ చేస్తాము అని చెప్పుకున్నటువంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు మొత్తం 9,654 మంది ఉన్నారండి. అంటే అందులో యోగ్యులైనటువంటి వాళ్ళను అంటే పర్ఫెక్ట్గా ఈ యొక్క చట్టానికి అనుకూలంగా వర్క్ పర్ఫెక్ట్గా వీళ్ళు సెట్ అవుతారు అనుకొని వాళ్ళని తీసేయంగా మనకు కేవలం ఒక 5,000 లేదా 6,000 పోస్టులు మిగులుతాయి. లేదు అప్లై చేస్తున్న అందరికీ కూడా ఇవ్వగలిగితే ఈ 9,654 మందిని ఇవ్వగలిగితే మిగతా పోస్టులతో కలిపి మనకు ఒక 1,300 పోస్టులు మాత్రమే ఉంటాయండి. సో ఇదన్నా ఉండొచ్చు లేదా అదన్నా ఉండొచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఇందులో మాత్రమే మనము నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మనం మాత్రమే అప్లై చేసుకోగలుగుతాం. సో అందులో మేల్ ఫీమేల్ అందరూ కూడా వచ్చేస్తారు. అందులో ఏజ్ 18 ఇయర్స్ నుంచి 45, 40, 42, 43, 45 వరకు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటారు. అయితే విషయం ఏంటంటే ఈ క్లారిటీ అనేది చాలామందికి లేదు. సో అందుకని ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మనకు ఆల్రెడీ ఆమోదం వచ్చింది. ఇప్పుడు క్యాబినెట్ మనకు ఆమోదించినంత మాత్రం మనకు నోటిఫికేషన్ రేపు అవుట్ అవుతుంది అనేది లేదు సిచ్యువేషన్. ఎందుకంటే భూభారతి చట్టం ఉంది కదా, భూభారతి చట్టం అనేది అమలు కావాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాతనే వీళ్ళ యొక్క విధి విధానాలు అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. సో కాబట్టి అది రావాలి. దాని తర్వాత మనకు ఏప్రిల్ ఎండ్ ఆఫ్ ది పాయింట్లో దీనికి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే రావచ్చు, లేదా ఇది జూన్ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది ఈ యొక్క విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి. బట్ మరి ఈ విషయంలో మనం ఏం చేయాలి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ మీకు ఏదైతే విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ ఏ అప్డేట్ ఉన్నా ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఉండండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫర్దర్ మీకు చిన్న అప్డేట్ ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తాను నేను. అయితే ఎవరైతే ఈసారి నేను పక్కగా విఆర్ఓ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో మీకు నేను యూపీఎస్సీ ఫ్యాకల్టీ అదేవిధంగా టీజీపీఎస్సీ ఫ్యాకల్టీతోని చాలా డెడికేట్గా నేను కోర్స్ రెడీ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఆల్రెడీ మన కనెక్టింగ్ నీ షాప్లో పెట్టడం జరిగింది. ఇది చాలా చాలా వర్తబుల్ అండ్ హైలీ రికమెండెడ్ నేనైతే చేస్తున్నాను మీకు. సో ఇందులో మీకు ఫర్దర్ అన్నీ కూడా నేను ఇందులో మీకు ఉంటాయండి. ఏదైతే జాబ్ అచీవ్కి సంబంధించిన ప్రతి అంశం టెస్ట్లే కానీ సిలబసే కానీ క్లాసెసే కానీ ఫుల్ సిలబస్ కవర్గా కానీ ఉన్నటువంటి అండ్ ఫర్దర్ ఏదైనా సిలబస్లో చేంజెస్ అయినా కూడా వాటిని కూడా మీకు నేను యాడ్ చేస్తాను మన యొక్క యాప్లో. ఖచ్చితంగా విఆర్ఓకి సంబంధించినటువంటి కనెక్టింగ్ ఈ షాప్లో ఉంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఉండండి అండ్ దీనికి సంబంధించిన కోర్స్ చూడండి. పక్కగా మీకు హైలీ రికమెండ్ అయితే నేను చేయగలుగుతున్నాను. విఆర్ఓకి సంబంధించినటువంటి మీ ప్రిపరేషన్ ప్లాన్సే కానీ ఒక బెస్ట్ బుక్స్ సంబంధించే కానీ లేకపోతే అచ్యూకి సంబంధించిన ప్రతి విషయం గైడెన్సే కానీ 100%గా మీరు వీటికి ఏవైతే కావాలనుకుంటున్నారో 100%గా మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ అయితే చేయండి అండ్ ఫర్దర్ అప్డేట్స్ ఏమున్నా కానీ మీకు త్వరగా ఇంటిమేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.